అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే బొంబాయి చట్నీ అంటే పల్లి చట్నీ అంటారు కదా, అది ఇంకా పూరి చేసుకున్నాం అనమాట. ఇంకా అరటిపండు సిక్కండి అనమాట. అరటిపండు సిక్కండి మీకు ముందే తెలుసుకోలేదో నాకు తెలియదు, కానీ ఈరోజు అయితే మేము రెసిపీ చూపిస్తాము ఎలా చేసుకోవాలో. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. ఇంకా మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ చెప్తాడు కదా, నా బొంబాయి చట్నీ ఫేమస్ అని. దానికన్నా మా బొంబాయి చట్నీ బాగుంటుంది చూడండి తప్పకుండా. ఇంకా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఏమేమి కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మంచి రెసిపీస్ మేము తేవడానికి ట్రై చేస్తాము. ప్రజెంట్ అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్కి పూరి చేసుకుందాం అనుకున్నాము. నిన్న రాత్రి చపాతీ తిన్నాం, కానీ మళ్ళీ మార్నింగ్ పూరి తినాలనిపించింది ఎందుకో. అందుకే ఇంకా పూరి చేసుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాము. అప్పుడు అనిపించింది వీడియో కూడా తీస్తే మీరు కూడా చూస్తారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనిపించింది. నార్మల్గా బొంబాయి చట్నీ అందరు చేస్తారు, కానీ చప్పగా ఉంటుందండి, అసలు టేస్టీగా ఉండదు. కానీ మేము స్పైసీగా మంచి అన్ని ఫ్లేవర్స్ తెలిసేటట్టు, స్పైసెస్ తెలిసేటట్టు ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తామన్నమాట. ఇంకా పూరి అందరిది పొంగేటట్టు రాదు, ఇంకా ఫుల్గా ఆయిల్ పడుతూ ఉంటుంది. నార్మల్గా రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో ఫుల్ ఆయిల్ పట్టేస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా కొద్దిమందికి చేసినప్పుడు పూరి అనేది ఆయిల్ పడుతూ ఉంటుంది కదా, ఇంకా పొంగకుండా వస్తాయి. అలా కాకుండా ఇక్కడ చూడండి నాది ఎలా పొంగిందో పూరి. అలా పొంగుతూ ఆయిల్ ఎక్కువగా పట్టకుండా, నార్మల్గా పూరి ఆయిల్లోనే చేస్తాము, బట్ దానికి మొత్తం ఆయిల్ పట్టేసింది అనుకోండి టేస్టీగా ఉండదు కదా. అలా కాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఏమో అరటిపండు చికెన్ అనమాట. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పల్లికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తానండి. దానికి క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, శనగబ్యాలు ఉంటాయి కదండి, శనగబ్యాలు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది. నేను వేసాను కదా అన్నట్టు వేయండి. మళ్ళీ ఆవాలు, జీలకర్ర, తిరువాత గింజలు కూడా కొంచెం ఎక్కువ వేయండి, పల్లీలో బాగుంటుంది. దీంట్లో తిరువాత గింజలే అవి ఎక్కువ వేస్తామండి. మేమైతే ఆనియన్స్ అయితే వేయండి. దీంట్లో ఆనియన్స్ వేస్తే ఒక టైప్ స్మెల్ వచ్చేస్తుంది పల్లి మొత్తము. కొంతమందికి ఆనియన్ ఫ్లేవర్ నచ్చుతుంది, మాకు నచ్చదు. చూడండి కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నాను ఫ్రెష్ది. టమాటోస్ కూడా దండిగానే తీసుకోవాలండి. దానికి కొంచెం పుల్ల ఉంటే బాగుంటుంది, చప్పగా ఉంటే తినలేము అసలు. ఇంకా కావాలంటే బీన్స్ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు, అవేంటి పచ్చి బఠానీలు ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు కావాలంటే. మేమైతే క్యారెట్, ఆలు వేసానండి. పచ్చిమిర్చి కూడా దీంట్లో పీసెస్ లాగా వేయలేదు నేను. తర్వాత పచ్చిమిర్చి ఎప్పుడు యాడ్ చేస్తానో నీకు చూపిస్తాను నేను. ఇలా చేసుకున్నారంటే మీరు పల్లి బాగా తినొచ్చండి. ఓన్లీ పల్లితోనే తినాలనిపిస్తుంది మీకు. కొంతమంది చప్పగా చేస్తారు, మేము అలా చేసుకోమండి. బాగా స్పైసీగా పుల్లగా అట్లా చేస్తాను నేను. పల్లి తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు. శనగపిండి కూడా కావాలండి, బాగా స్పైసీగా చేస్తాను పల్లి నేను. శనగపిండిని అయితే ఇలా మనం జల్లించి ఒక పిరికెట్ తీసుకోవాలండి. మనం ఎంత పల్లి కావాలనుకుంటున్నామో దాని క్వాంటిటీని బట్టి తీసుకోండి. కొంచెం ఒక పిరికెట్ వేసినా కానీ ఎక్కువనే అవుతుందండి అది, అందుకే చూసి తీసుకోండి శనగపిండి. చూడండి కొంచెం నేను దాంట్లో ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఒక పిరికెట్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఈ శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసి లమ్స్ లేకుండా బాగా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అది చూపిస్తాను చూడండి. నేను కలిపినట్టు కలుపుకోండి. పసుపు దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం కర్రీ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, మనకి ఎట్లా వీలైతే అట్లా. నేనైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి లమ్స్ లేకుండా కలుపుతున్నానండి. ఒకవేళ మీకు ఈ సమయానికి శనగపిండి లేకుంటే పప్పుల పొడిని యాడ్ చేయొచ్చు. ఒక్కోసారి అస్సలు ఏం అవైలబుల్ లేకుంటే సడన్గా అన్నీ చేసింటే, ఒకరోజు నేను మైదా పిండి కూడా వేసినానండి లేక, కానీ మైదా పిండితో కూడా బాగా వచ్చింది. కానీ మైదా పిండి వేయొద్దండిలేండి, ఒక్కరోజు మాత్రమే నేను మర్చిపోయి శనగపిండి ఉందనుకొని నేను స్టార్ట్ చేసినాను. కానీ ఊరికే చిక్కబడినకనే కదండి మనం అది వేసేది, అందుకే ఏమనపడదు. ఆ రోజు కూడా బాగానే అనిపించింది. కానీ శనగపిండితోనే చేస్తారు ఎవరైనా పల్లి, నేను కూడా దాంతోనే చేస్తాను.
ఎప్పుడైనా పొరపాటున లేకపోతే శనగపిండి నేను చెప్తున్నా, పప్పుల పొడైనా ఏదైనా ఒక చిక్కబడడానికి ఏ పిండినా వేసుకోవచ్చు మనం కావాలంటే. చూడండి ఇలా లంప్స్ లేకుండా కలపండి. ఒక పిరికెడు శనగపిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి కలుపుతున్నాను చూడండి. లంప్స్ ఉండకుండా కలపాలి బాగా. ఒక్కొక్కసారి శనగపిండి అంతా నూక రవ్వలు వస్తుంది కదండి, అందుకే జల్లించి తీసుకోండి. నేనైతే ఫస్ట్ జల్లెడ పట్టి దాంట్లో ప్లేట్లో వేసుకున్నాను, అది మీకు చూపిలేదు. ఇప్పుడు మనం ఎంత వాటర్ కావాలనో ఇప్పుడే కలుపుకోండి చూసుకొని. ఒకటేసారి దండికి పోయకూడదండి వాటర్, కొంచెం కొంచెం నేను కలుపుతున్నట్లు చూసి కలుపుతూ వాటర్ వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసినామనుకో మళ్ళీ నీళ్ళు అయిపోతుంది పల్లి. మళ్ళీ శనగపిండి వేసినామనుకో మరీ ఎక్కువ అయిపోతుంది ఇంకా క్వాంటిటీ. ఎందుకంటే ఒక్క పిరికెడు వేసినా కానీ శనగపిండి 4-5 మెంబర్స్ తినేటంత పల్లి అవుతుంది. అందుకే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను వేస్తున్నా కదండి కొంచెం కొంచెం వాటర్, చూడండి అట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలపండి. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఈజీగా మెథడ్లో చెప్తున్నాను నేను. ఒకటేసారి వాటర్ పోసేసి తర్వాత ఇబ్బంది పడకూడదని చెప్తున్నా. చూడండి అలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇప్పుడైతే బాగా కలిసింది, ఇంకా రవ్వలు ఏం లేదు. ఇప్పుడైతే బాగా కలిసింది. కొంచెం లిక్విడ్ లాగా వేసుకున్నా చూడండి వాటర్. ఫస్ట్ గట్టిగా ఉండే కదా, ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా అయింది చూడండి. ఫస్ట్ అయితే మనం ఎక్కువ వాటర్ వేసినాం అనుకో ఆ లంప్స్ ఎంతసేపు కలవవు, అందుకే ఫస్ట్ తక్కువనే వేసుకోవాలి. అంత లంప్స్ అంతా కరిగిన తర్వాత మనం అప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను కూడా ఫస్ట్ అంతా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకున్నాను కదండి. ఒకటేసారి ఫస్టే పోసేయద్దండి, ఒట్టి పిండిలో దండిగా వాటర్ పోసేయద్దండి. కొంచెం వేసి లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత మనకి ఈజీ అవుతుంది. అప్పుడు తర్వాత వాటర్ వేసుకోండి. ఎంతసేపు కలుపుతూనే ఉండు, కలుపు. అది పెద్దగా వచ్చింది వీడియో. ఇప్పుడైతే తిరువాత వేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను, తిరువాత కంటే కొంచెం ఎక్స్ట్రా. తర్వాత మనము తీసుకున్న ఐటమ్స్ అన్నీ వేయాలండి, ఆకుకూరలు. తర్వాత ఇప్పుడు ఇందాక చూపించినదండి కూరగాయలన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, ఆలు క్యారెట్ అవన్నీ వేసుకున్నాం కదండి, అవన్నీ తిరువాతలో వేసేయాలండి. తర్వాత బాగా అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ వేయాలండి కొంచెము, అప్పుడు బాగా మెత్తబడతాయి కూరగాయలన్నీ. ఫస్ట్ కొంచెం 5 మినిట్స్ ఆయిల్లో వేయించి తర్వాత కొన్ని వాటర్ వేసాను చూడండి. కొత్తిమీర కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసినాను, ఎందుకంటే దాని స్మెల్ అంతా పల్లికి బాగా పడుతుంది. ఇప్పుడు చూడండి ఉడుకుతుంది కదా లైట్గా. తిరువాతలో వేయించిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ మగ్గబెట్టాలి కొంచెం. ఇప్పుడు ఉడుకు పడుతుంది చూడండి కొంచెం. తర్వాత దాంట్లో నేను పచ్చికారం వేసినానండి. పచ్చికారంలో ఏమేమి వేసినా అంటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు మిక్సీ బట్టి వేసానండి దాంట్లో నేను. ఇప్పుడు ఉడికేటప్పుడే వేసేసినాను. అది మీకు చూపించానో లేదు తెలియదు, వేసేసినానండి ఆల్రెడీ. అది వీడియో తీయలేదు, కారం వేసినది, ఎందుకంటే ఒక్క చేత వీడియో తీస్తున్నా కదా కొంచెం కష్టమవుతుంది. ఫోన్కి అంతా ఆవిరి పట్టేసింది చూడండి. తర్వాత శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసినాను దాంట్లో. శనగపిండితో సహా మొత్తం అంతా దాంట్లోకి వేసేయాలి. ఇప్పుడు చూడండి బాగా చిక్కబడింది. మళ్ళీ లంప్స్ లేకుండా ఒకసారి బాగా కలపండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్ని స్పైసెస్ తెలుస్తాయి అన్నమాట ఇలా చేసుకుంటే. చప్పగా తింటే మనకి ఇంకా
తినాలనిపించదు. నార్మల్గా పూరి అనేది కొద్దిగా ఆయిలీ ఫుడ్ కదా, దానికి మనం తినాలంటే కూర్మా తింటే అవి కూడా హెవీ అయిపోతాయి, రెండు హెవీ అయిపోతాయి. అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి కొద్దిగా మనకి హెవీనెస్ తగ్గుతుంది, కొద్దిగా మనకి నార్మల్ ఫుడ్ తిన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే రెండు హెవీ అయ్యాయి అనుకోండి ఎక్కువగా తినలేము. పూరి హెవీ ఉంటుంది కాబట్టి ఇలా లైట్ వెయిట్ ఆర్ లైట్గా ఉన్న ఫుడ్ తీసుకుంటే బెటర్. పల్లీ చేసుకోండి. పల్లీ చేసుకుంటే నార్మల్గా చప్పగా తినకుండా ఇలా చేసుకున్నారనుకోండి స్పైసీగా కూడా ఉంటుంది, ఇంకా టేస్ట్కి టేస్ట్, స్పైస్ అన్నీ ఉంటాయి. చూడండి ఇది బాగా చిక్కబడే వరకు మరిగించాలన్నమాట. ప్లేట్ క్లోజ్ చేసుకోండి కావాలంటే మరిగించడానికి. వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయకండి, మళ్ళీ కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు లాస్ట్లో ఈ లెమన్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఒక నిమ్మ చెక్క తీసుకొని అందులో పిండేయండి తగినంత. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నిమ్మ చెక్క యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండండి, లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను, నిమ్మకాయ పిండుతున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది తర్వాత ఇంకా ఎక్కువ చిక్కబడుతుంది, సో కొద్దిగా లైట్గా ఉన్నప్పుడు తీసుకోండి. అలానే ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకండి. పులుపు ఉంటుంది నిమ్మకాయ యాడ్ చేసినందుకు, ఇంకా పచ్చికారం యాడ్ చేసాం కదా మిరపకాయ మిక్సీ పట్టి అవన్నీ, దానికి తగినట్టు స్పైసీగా కూడా ఉంటుంది. ఇంకా మరీ స్పైస్ ఎక్కువ కాకుండా మనం శనగపిండి యాడ్ చేసినందుకు స్పైస్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది. అంటే మీ స్పైస్ని బట్టి మిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి కొద్దిగా ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసాం ఇందులో. ఇదైతే ఎండుకు వచ్చేసింది, ఇంకా లాస్ట్లో ఇంకోసారి మరిగిద్దాము. మీరు స్టవ్ ఆఫ్ చేసుకొనే నిమ్మ చెక్క పిండండి, ఎందుకంటే అది మరుగుతున్నప్పుడు వేసారనుకోండి చేదుగా అయిపోతుంది టేస్ట్ అంతా. ఆఫ్ చేసి పిండుకున్నారనుకోండి పులుపు అనేది ఉంటుంది, లేకపోతే చేదు అయిపోతుంది. చూసి వేసుకోండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. మీరు మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఇలాంటి టిప్స్ కూడా వస్తుంటాయి మధ్యలో. లెమన్ యాడ్ చేసుకుంటే హెల్దీ కూడా అండి, ఎందుకంటే విటమిన్ సి ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది కన్నప్ప సినిమా చూసారో కామెంట్ చేయండి. మాకు వెళ్ళడం అసలు కుదరలేదు, లేకపోతే తప్పకుండా వెళ్ళేవాళ్ళం. ఇంకా వెళ్ళుంటే ఆ రివ్యూ కూడా యాడ్ చేసేవాళ్ళము, సో కుదరలేదు వెళ్ళడానికి. మీరు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి ఎలా ఉంది మూవీ అని చెప్పి. సో చూడండి ఇప్పుడు లాస్ట్లో ఇంకా చిక్కబడిపోయింది కదా, ఇప్పుడైతే మనం దీన్ని ఒక కప్లోకి తీసుకుందాము, సర్వ్ చేసుకుందాం. చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది, క్యారెట్స్ యాడ్ చేసి ఆలు కూడా యాడ్ చేసాం కదా. కూర్మా కూడా బాగానే ఉంటుంది, కానీ పూరికి ఇలా తినడానికి ట్రై చేయండి, ఎక్కువ హెవీ అయిపోతుంది. లేకపోతే మీకు కూడా 1-2 పూరి తినగానే ఇంకా చాలా బాబు అనిపిస్తుంది, కడుపు వెంటనే నిండిపోతుంది. ఇలా చేసుకున్నారనుకోండి బాగా తినగలరు మీరు కూడా. యాక్చువల్గా కూర్మా కన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఆ మసాలాలైనా ఇలా కూడా ట్రై చేయండి. నార్మల్గా దోశకి చేసే పల్లి వేరే ఉంటుంది కొంచెం టేస్ట్, అది కూడా మీకు మేము మసాలా దోశ ట్రై చేసి మీకు వీడియో పెడతాము, అప్పుడు అది కూడా చూడండి, అది కూడా చూసి లైక్ చేయండి. అది కూడా పోస్ట్ చేస్తాము త్వరలోనే. చూడడానికి చూడండి సూప్లా ఉంది కదా. తర్వాత ఇది ఇంకా చిక్కబడుతుందండి. వేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చల్లబడినాక మీకు టేస్ట్ బాగుంటుంది, కానీ వేడిగా తిన్నప్పుడు ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడైతే అరటిపండు చికెన్ చేస్తున్నాం అన్నమాట. అరటిపండు చికెన్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ 1 కానీ 2 కానీ అరటిపండ్లు తీసుకోండి. అవి ఇలా రౌండ్ షేప్లో తరుక్కోండి. కొద్దిగా అరటిపండు లావుగా ఉంటే
పీసెస్గా అయినా ట్రై చేయొచ్చు, మీరు అలా కూడా చేయొచ్చు. నార్మల్ సైజులో ఉన్న అరటిపండు అయితే రౌండ్ షేప్లో తరుక్కోండి, సర్కిల్ షేప్లో తరుక్కొని పాలు యాడ్ చేసాము, ఇంకా షుగర్ యాడ్ చేసాము తగినంత. ఇప్పుడు దాన్ని పూరితో తిని చూపిస్తున్నాం చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా చేశారనుకోండి కొద్దిగా తీపిగా కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి చపాతీ అంటున్నా, పూరి చేస్తున్నాము. నార్మల్గా పూరి పిండిలో మేమైతే ఆయిల్ కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఇంకా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. అలా చేస్తే బాగా స్మూత్గా వస్తాయి పూరీలు. అది కొద్దిసేపు పిండి అలా హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేయండి. ఆయిల్ కొద్దిగా దాని మీద పిండి అంతా బాగా చేసుకున్నాక దాని మీద ఆయిల్ పూసి పెట్టేయండి, ఒక హాఫ్ అన్ అవర్ ప్లేట్ మూసేసి. అప్పుడు పూరీలు బాగా స్మూత్గా వస్తాయి, ఇంకా బాగా పొంగుతాయి అన్నమాట. చూడండి ఇంతపాటి మందం ఉండాలి ఇప్పుడు మేము చూపిస్తున్నట్టు. మరీ పల్చగా చేసుకోకండి, మరీ మందం కాకుండా ఇలా మీడియంలో చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట పూరీలు అయితే. ఇంకా ఇలా చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, బాగా పొంగుతాయి కూడా. ఇది ఇంకో పూరి చూడండి. నార్మల్గా ఆశీర్వాద్ పిండి ఇలా ఆట అని దొరుకుతాయి కదా, బ్రౌన్ కలర్లో ఉంటుంది పిండి, అది కాకుండా మీరైతే పూరి ఆట అని సపరేట్గా దొరుకుతుంది, కొద్దిగా తెల్లగా ఉంటుంది అన్నమాట ఈ పిండి అయితే. ఈ గోధుమ పిండి తీసుకున్నారనుకోండి పూరీలకు చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది చపాతీ. నార్మల్గా హోటల్స్లో కూడా ఇలాంటివే ఈ పిండే ప్రిఫర్ చేస్తారు, బికాజ్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా ఆయిల్ పట్టకుండా వస్తుందన్నమాట. ఇప్పుడైతే పూరి ఆయిల్లో వేస్తున్నాం చూడండి. ఆయిల్ అంతా వేడైంది అనిపించాకే వేయండి, సిమ్లో పెట్టుకోకుండా హైలోనే పెట్టండి. వేడి కాకముందు వేసేసారనుకోండి ఆయిల్, అప్పుడు మళ్ళీ ఆయిల్ పట్టేస్తాయి పూరీలు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇది కొద్దిగా స్లోమోలో పెట్టాం కదా, మీకు అలా స్లోగానే పొంగినట్టుగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు బాగా రౌండ్గా పొంగేసింది. చూడండి రోస్ట్ కాకుండా అలానే ఉంది, బాగా ఎక్కువ ఆయిల్ పట్టకుండా, ఇంకా బాగా పొంగింది కూడా రౌండ్గా. ఇప్పుడు మనమైతే ఆయిల్ అంతా డ్రైన్ చేసి పక్కకు తీసుకుందాం పూరీని. చాలా బాగున్నాయి చూడండి పూరీలు. ఇది బొంబాయి చట్నీ ఇంకా అరటిపండు చికెన్తో నలుచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మీకు పూరి అసలు హెవీగా అనిపించదండి, ఆయిల్లో వేయించి తీసుకున్న పూరి అన్నట్టు హెవీగా అనిపించదు, ఎందుకంటే ఈ పిండి ఎక్కువగా పీల్చుకోదన్నమాట ఆయిల్. మీరు ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, బాగా ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు కూడా. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మేము మీకు ట్రై చేసి చెప్పగలము.
ఇప్పుడు ఇంకో పూరి చేస్తున్నాం చూడండి. తీసుకో అసలు ఓకే. మీలో ఎవరికి పూరి బాగా ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. కానీ మీకు పొంగకుండా వస్తున్నాయి అంటే ఇలా ట్రై చేయండి. దానికి కాంబినేషన్గా 2 చూపించాము, మీకు ఏది కావాలంటే అది చేసుకొని తినొచ్చు. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో పూరి కాంబినేషన్గా తప్పకుండా కామెంట్ చేయండి. మామూలుగా అందరూ వెజిటేరియన్స్కి ఎక్కువ రకాలు ఉండవు అన్నట్టు అనుకుంటుంటారు. చూడండి మేము ఎన్ని రకాలు చేసుకుంటున్నామో. ప్రీవియస్గా చేసిన రెసిపీస్ కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వస్తాయన్నమాట మేము అప్లోడ్ చేసినవి. అవన్నీ చూసి మీకు ఏ రెసిపీ నచ్చింది, ఇంకే రెసిపీస్ కావాలి అవన్నీ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేస్తే మీకు పైనే వచ్చేస్తాయి అన్నమాట వీడియోస్. ఇంకా మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు పైన నోటిఫికేషన్ వస్తుంది మొబైల్లో మేము వీడియో అప్లోడ్ చేసామని. ఇంకా మేమైతే షార్ట్స్లో అంతా అప్లోడ్ చేస్తూ ఉంటాము. లేటెస్ట్ న్యూస్, యూస్ఫుల్ అనిపించినవి మాత్రమే అప్లోడ్ చేస్తామండి. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. ఇప్పుడైతే అరటిపండు సికండితో ట్రై చేస్తున్నాము పూరి. చూడండి బాగా చిక్కగా వచ్చింది కదా. మీకు కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అవసరం లేదు అనిపిస్తే ఇలా కూడా తినేయచ్చు. ఇది నార్మల్గా మీరు స్నాక్స్గా కూడా తినొచ్చు, పిల్లలకి పెట్టండి. అరటిపండు ఉత్తది తినకపోయారనుకోండి, ఇలా పెట్టారంటే బాగా తినేస్తారు. పూరికి ఆర్ చపాతీకి రెండిటికి బాగుంటుంది, చాలా టేస్టీగా. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడు మాకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ చేయాలి అని చెప్పి. ఇంకా పల్లి కూడా ఉంది చూడండి, పల్లి కూడా టేస్ట్ చేస్తున్నాము ఇప్పుడైతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి. చూడండి ముందైతే మీకే తినేసేయండి. ఓకే అండి, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.